బుద్ధుందా నీకు? ఆడపిల్లని అలా అల్లరి చేస్తావా? ఇక్కడ ఆడపిల్ల ఎవరు? నోరు మీద బండ పెద్దవా? అసలు సగం వీడిని చెడగొడుతుంది నువ్వే. అమ్మా జరిగింది ఏదో జరిగిపోయింది, వాళ్ళు నీకు సారీ చెప్తారులే. సారీ చెప్పరా? సారీతో పోయేది కాదు సార్ ఇది. సారీ ఎవడు చెప్పాడు ఇప్పుడు? చూసారా సార్ వాడి పొగరు? వీళ్ళకిలా కాదు సార్. ఏం చాలు నాకు బాధ. తప్పుకో మురళి. లేదు మురళి, 10 మందిని వేసుకుని స్ట్రైక్ చేయడం, అందరిలోనూ అల్లరి చేయడం పెద్ద గొప్ప అనుకుంటున్నాడు వీడు. వీడినేం చాలో నాకు తెలుసు. అవునే, కరెక్ట్ గా చెప్పావు. ఈ మగ పెదవులకి బుద్ధి చెప్పాల్సిందే. నిన్ను కాదు నాన్న. తమరు ఎవరినన్నారో మాకు బాగా అర్థమైందిలే. ఆఫ్టర్ ఆల్ నువ్వు కెమిస్ట్రీ లెక్చరర్, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నువ్వు లోపలికి వెళ్ళి ములక్కాళ్ళతో పప్పుచారు పెట్టు. అలాగే, ముందు మీరు బజార్కి వెళ్ళి ములక్కాయలు పట్టండి. చూసావుగా, తనని ఎదిరించింది అనుకుంటే గొడవ అవుతుంది, అదే సరదాకందని సర్దుకుపోతే జ్ఞాపకం అవుతుంది. ఇది అంతే, జస్ట్ నవ్వుకుని వదిలేయాలి. అలాగే సార్, ఇప్పటిదాకా నన్ను వాళ్ళు నవ్వించారు, ఇక నేను వాళ్ళని నవ్విస్తాను. రాజీ సార్, రాజీ కొంచెం కాపీ ఎక్కువ సార్, నేను మాట్లాడతాను సార్. దారా. ఏంటి అలా చూస్తున్నావు? చూస్తాను. ఎవరా అర్ధరాత్రి పూట రాదైతే బాగుండు. ఎవరు? ఏమంటా? ఈ అరిపేవరిదో ఏంటంటారా? ఖచ్చితంగా రవిగడిదైతే కాదు, పట్టుది అసలే కాదు. మన ఆటల మీదకి ఎవరు వచ్చారంట్రా? వీడెవడు? వాళ్ళని తన్నడానికి మనం పంపించిన రౌడీ. మరి ఇక్కడ తిరుగుతున్నాడేంటి? వాళ్ళు దాన్ని పంపించేసినట్టున్నారు. ఓ ఎవర్రాళ్ళు? ఏమో. ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. ఏముంది సార్, ఇంతకు ముందు వీళ్ళు ఎవరినో కొట్టుంటారు, వాళ్ళు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేశారు. లేకపోతే డైరెక్ట్ గా వీళ్ళ రూమ్ కి వచ్చి వీళ్ళనే ఎందుకు కొడతారు? చెప్పండి, ఎవరి మీద అనుమానం ఉందా? చెప్తే యాక్షన్ తీసుకుంటాను. రాజీ, సతీష్, యాక్షన్ తీసుకుంటారా? రుజువు ఉందా? ఎలా ఉంటుంది సార్? రాజీ ఎమ్మెల్యే కూతురు, సతీష్ ఏమో ఎమ్మెల్యే చెంచా. ఇంకా రుజువులు ఎక్కడ ఉంటాయి? రుజువులు లేకుండా మనం మాత్రం ఏం చేయగలం సార్? మీరేం చేయొచ్చు సార్. వడ్డీతో ఇస్తే మాకు చక్రవడ్డీతో తిరిగి ఇవ్వడం అలవాటు. ఉంటాను సార్. పదండ్రా. బాయ్ సార్. ఏంటి, కెమిస్ట్రీ బ్యాచ్ లోంచి మ్యాథ్స్ బ్యాచ్ లోకి మారిపోయారా? మొహం అంతా ప్లస్లు మైనస్లు ఉన్నాయి. లెక్క సరిపోయినట్టుంది. ఏంట్రా బడ్డు, అమ్మాయిలు సింపతి కోసం కట్టుకున్నావా? ఏ ఝాన్సీ, ఒక్క నిమిషం. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? రాత్రి హాస్టల్లో ఎంత గొడవ జరిగిందో తెలుసా? కళ్ళు కనపట్లేదా? సారీ, చూసుకోలేదు. చూసుకుంటా. పాపం రా,
రాజీ మీద ఉన్న కోపాన్ని రజియా మీద ఎందుకు చూపిస్తావు? తనేం చేసింది? ఏరా నీకు వేరే పనేం లేదా? పొద్దున వాళ్ళు మమ్మల్ని కొట్టారని ఫీల్ అయ్యావు, ఇప్పుడు నేను అమ్మాయిని తిట్టారని ఫీల్ అవుతున్నావు. సారీరా, నువ్వు ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదు. ఏంటి రవి, పాపం దెబ్బలు బాగా తగిలాయంటగా? పెద్దగా లేదులే. అందరూ అదే చెప్పుకుంటున్నారు, వాళ్ళు కొట్టారు గానీ మీకేం తగలలేదని. ఏంటి తగలలేదు? పచ్చడైపోయింది ఇక్కడ. నిజమా? ఏమి బడ్డుకి చెయ్యి పచ్చడైపోయిందంటే రవికి దీనికి బాగా బలిసింది. అవునరా. ఏ ఝాన్సీ, నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటి? రాజమ్మా, పాలు ఇక్కడ పెట్టాను. సరే నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. థ్యాంక్ యూ మేడం. దేనికి? మీరే కదా రోజు పాలు ఇవ్వమని చెప్పారు. అదేంటమ్మా, నువ్వు ఎమ్మెల్యే గారు అమ్మాయివి, నీకు ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఎనీవే థ్యాంక్స్ మేడం. మరి మా తమ్ముడు ఉద్యోగం గురించి నాన్నగారికి చెప్పాను మేడం, చేసేద్దాం అన్నారు. 6 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఎప్పుడు చేస్తారో కొంచెం కనుక్కోమ్మా. మరోలా అనుకోకమ్మా, నువ్వు తాగు. బాగున్నాయా? ఏయ్, నేను పొద్దున్న బాలకృష్ణతో మాట్లాడాను తెలుసా? ఎవరు? హీరో బాలకృష్ణతోనా? అవునే. నెంబర్ ఎలా దొరికిందే? పొద్దున్న ఆంధ్రజ్యోతిలో చూసానే. ఏం మాట్లాడావే? చెప్పవే ప్లీజ్. చెప్పవే ప్లీజ్ చెప్పవే. ఆ నెంబర్ కి ఫోన్ చేసి హలో అన్నాను. తనేమన్నాడే? రాంగ్ నెంబర్ అన్నాడే. వెళ్ళండి, పడుకోవాలి. ఎప్పుడు సినిమా. ఏమ్మా, పాలు తాగొచ్చావా బీర్ తాగొచ్చావా? ఓ రొమాన్స్ లేదు, పాడు లేదు. దీనికి ఒక్కదానికి పెద్ద స్పెషల్ గా పాలు. పైన రైట్ సైడ్ సెకండ్ రూమ్. నీ మేలు జన్మలో మర్చిపోలేను ఝాన్సీ. నేనేం చేశాను? ఎందరో సుందరిమణులు పాదాలు తాకిన మెట్లు కదా ఇవి. బావా, నువ్వేమనుకున్నట్టు మాట అంటానే. ఏంటి? ఫిగర్ ఎక్స్ట్రాడినరీగా ఉందా బావా? అది మన శత్రు. నీకు అర్థం కాలేదు. చూస్తానికి లైట్ గా ఉంది కానీ మోస్తానికి వెయిట్ గా ఉంది. ఎమ్మెల్యే కూతురు కదా, ఆ మాత్రం వెయిట్ ఉంటది. మా నాన్న ఎమ్మెల్యే, నా వైపు ఎవరైనా చూస్తే గుండాలతో కొట్టిస్తా, జాగ్రత్త. ఏంట్రా చూడదని బోట్ హాస్ పెట్టినా చూస్తున్నావు? చూడకుండా ఉండలేకపోతున్నాను బాబాయ్. తప్పకుండా. సరే మేడం. రాజీ, రాజీ లే. ఏంటి ఇక్కడ ఉన్నావేంటి? చూస్తే నిలబడ్డారేట్రా? వెళ్ళండి ఇక్కడి నుంచి. బుద్ధిలేదు మీకు? వెళ్ళండ్రా. ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి సార్ పిలిచారంట? రాజీ నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. నేనేం చేశాను సార్? తనే చేశాడు సార్. రాత్రి నా బెడ్ తీసుకొచ్చి కాలేజ్ మధ్యలో పెట్టాడు. నాకు తెలుసు. రుజువు ఉందా? రుజువు అంటే సార్ రేపు మా పార్టీ యానివర్సరీ డే, మా ప్రెసిడెంట్ వాళ్ళందరూ వస్తున్నారు. ఆ పనుల మీద ఉన్నాను సార్. మీరు రుజువు దొరకగానే పిలవండి, నేను వచ్చేస్తాను. బాయ్ రాజీ. షట్ అప్. అబ్బో, రేపు పార్టీ యానివర్సరీ అట, ఎలా జరుగుతుందో చూద్దాం. రాజేశ్వరి, ఏంటయ్యా మళ్ళీ గొడవ పడతారటవా? లేదండి, పోలే కొట్టుకుంటారంతే. పెద్ద తలనొప్పి పడింది వీళ్ళతోటి. హలో డిఎస్పీ గారా, నేను గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నానండి. రేపు మా కాలేజీకి కొద్దిగా పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. అలాగే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, విద్యార్థుల సమస్యలపై మనం చేసిన సేవల్ని, మన కాలేజీ మెంబర్ని గుర్తించి ఎస్ఎఫ్ఐ యానివర్సరీ మన కాలేజ్ లోనే చేయాలని ప్రెసిడెంట్ గారు నిర్ణయించారు. కాబట్టి రేపటి ఫంక్షన్ మనం చాలా గ్రాండ్ గా చేయాలి. రవి, ఏంటి వాకింగ్ వచ్చావా? రుజువులు లేకుండా ఏం చేసినా ఓకే కదా? అనే కదా, నన్ను కొట్టించినా నిన్నేం చేయలేదు. నీకు పోలీస్ దెబ్బల గురించి తెలుసా? పెద్దగా ఐడియా లేదు. రుజువులు దొరకవు, దెబ్బలు కనిపించవు, ఎముకలే విరుగుతాయి. డాడీతో ఒక్క మాట చెప్తే చాలు. కానీ కాలేజ్కి చెడ్డ పేరు వస్తుందని ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేశారు, కాబట్టి వదిలేస్తున్నాను. వెరీ గుడ్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ నాన్న పోలీసుని పిలిస్తే నేను పేపర్ వాళ్ళని పిలుస్తాను.
వాళ్ళు ఏమైందని అడుగుతారు, నేను జరిగింది మొత్తం చెప్తాను. దాంతో నీ పరువు మీ నాన్న పరువు కూడా పోతాయి. అయినా రాజీ, నువ్వు నన్ను తిట్టకూడదు, నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రాత్రంతా చలిలో మంచులో నీ కాపలాగా కూర్చున్నాను తెలుసా. అయినా జరిగిన దానికి నీకన్నా ఎక్కువ నేనే బాధపడుతున్నాను. పొద్దున్నే నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్పారు నీ నైటీ చాలా బాగుందని.